హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కలవాలనుకుంటున్నారు? ఎందుకు? అసలు వాళ్ళకెలాంటి ఉద్దేశం ఉంది? సో, ఇలాంటి రీడింగ్ అయితే ఒకటి చేయాలనుకుంటున్నానండి. చాలా రోజులవుతుంది ఈ టైప్ ఆఫ్ రీడింగ్ ఒకటి చేసి మన ఛానల్‌లో. సో, ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చండి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మన ఛానల్‌ని అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లస్ షేర్ కూడా చేయండి. డెఫినెట్‌గా మేబీ వేరే వ్యక్తులకు కూడా మీ లైఫ్‌లో ఉన్న వాళ్ళకి ఇలాంటి రీడింగ్స్ యూజ్ అవ్వచ్చు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మెలకైట్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ మెలకైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కలవాలనుకుంటున్నారు? ఎందుకు? అసలు ఫస్ట్ ఎవరు ఈ వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దాం. సో, మోస్ట్‌లీ వ్యక్తి ఏంటంటే ఆల్రెడీ మీకేంటంటే కాంటాక్ట్ అయ్యుండొచ్చండి. అంటే వాళ్ళు మీకు మెసేజ్ పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళేంటంటే మొత్తానికి అంటే మీకు కాల్ చేయడం కానీ, అలాంటివి చేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ నుంచి ఆల్రెడీ మీకేంటంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ స్టార్ట్ అయినట్టుగా నాకనిపిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అయినా అవ్వచ్చండి. డైరెక్ట్‌గా వాళ్ళే కాంటాక్ట్ అవ్వాలని ఏం లేదు. వేరే వ్యక్తులతో అయినా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేయించొచ్చు. సో, ఇలా ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఒకవేళ కానీ ఇప్పటి వరకు జరగకపోతే తొందరలోనే జరగడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఖచ్చితంగా వీళ్ళేంటంటే ముందు మీకు కాంటాక్ట్ అవుతారు. ఆ తర్వాత మీట్ అవుతారండి. బట్ మీట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఒక మెచ్యూర్డ్ పర్సన్ చాలా వరకు అంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి నేనేంటంటే అందరికీ ఉద్దేశించి చెప్తాను కానీ నార్మల్‌గా అయితే ఒక లేడీ అండి. ఒక లేడీ అయితే మిమ్మల్ని కలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీ జెండర్ ప్రిఫరెన్సెస్ బట్టి జెంట్ కూడా అవ్వచ్చు. ఒక మెచ్యూర్డ్ పర్సన్ అండి. మెయిన్ మీకంటే ఏజ్‌లో కొంచెం పెద్దవాళ్ళుంటారు. చాలా వరకు అది కూడా ఒక ప్రాబబిలిటీ అని చెప్పొచ్చు. మీతోని ఒక మంచి అటాచ్‌మెంట్ ఉన్నవాళ్ళేనండి. అండ్ వీళ్ళేంటంటే మీకు నెగెటివ్ వైబ్స్ ఇచ్చిన వాళ్ళు కాదు. పాజిటివ్ వైబ్స్ ఇచ్చిన వ్యక్తులే. వీళ్ళని మీరు అంటే ఎలా అయినా అనుకోవచ్చు. వీళ్ళతో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చండి. అంటే రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఒక పర్టిక్యులర్ రిలేషన్‌షిప్ అయితే నేను డిస్క్రైబ్ చేయాలనుకోవట్లేదు. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం వీళ్ళు మీతో కాంటాక్ట్‌లో లేరు. ఈ మధ్య కాలంలో ఏమైనా సరే కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఒకవేళ అవ్వకపోయినా అవుతారండి. డెఫినిట్‌గా వీళ్ళే అని చెప్తాను నేనైతే. కొన్ని ప్రిఫరెన్సెస్ నేను చెప్తున్నాను అంటే అవి ఒక్కటి మాత్రం నిజమండి. నాకు ఎలా అయితే ఛానెల్ అవుతున్నాయో అలా చెప్తున్నాను. మీకు రెజోనేట్ అయిన వరకు మీరు తీసుకోవచ్చు. సో, ఇలాంటి వ్యక్తి ఎవరైనా సరే మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళు డెఫినిట్‌గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీతో మాట్లాడడానికే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కూడా నాకేంటంటే ఒక పాజిటివ్ వేలో అనిపిస్తుంది. నెగెటివ్ వేలో అయితే నాకు అనిపించట్లేదు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. డెఫినిట్‌గా వీళ్ళేంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు కూడా. ఎందుకు ఏంటి అనేది చూద్దాం. కాంటాక్ట్ అవ్వడం కాదు మీట్ అవ్వడం అని చెప్తాను. చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా కనిపిస్తున్నాయనే నేనైతే అనుకుంటున్నానండి. ఆహ్, సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి ఏంటంటే,
మీ మీద ఎందుకో కానీ నెగటివిటీ పెంచుకున్నారండి. కొంతకాలం నుంచి వాళ్ళకి ఎందుకో కానీ మీరు చాలా నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, ఆర్ ఇంకెవరైనా సరే మీ గురించి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం కానీ, ఇలాంటివి జరిగినట్టు ఉన్నాయండి. సో దట్ వాళ్ళకేంటంటే నెగటివిటీ అనేది పెరిగిపోయింది. మీకోసం నెగెటివ్‌గా ఆలోచించడం, మీరు అనేసరికి ఎందుకో వాళ్ళు ఒక నెగెటివ్ వేలో రియాక్ట్ అవ్వడం, ఇలాంటివి జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ అయితే పెరిగింది. దానికి ఏదైనా రీజన్ ఉండొచ్చండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే దానివల్ల కొంత అంటే నెగెటివ్‌గా కూడా మారిపోయారండి. వాళ్ళు యాక్చువల్‌గా ఆ టైప్ కాదు. కానీ సిట్యుయేషన్స్ కానీ, మీ మీద ఉన్న ఇంప్రెషన్ కానీ ఆ రకంగా మారిపోయింది. సో, ఇద్దరి మధ్యలో ఆటోమేటిక్‌గా డిస్టెన్స్ అనేది పెరిగిందండి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఆ పెరిగిన డిస్టెన్స్‌ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. వాళ్ళకేంటంటే ఆలోచించగా ఏమనిపించిందంటే మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనిపించింది. ఇదేంటంటే గుడ్ వేయా? బ్యాడ్ వే అనేది పక్కన పెడితే ముందు వాళ్ళేంటంటే మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అని అనుకున్నారు. సో, ఇదేంటంటేనండి అది వాళ్ళు అనుకున్నట్టు జరగలేదు. యాక్చువల్‌గా వీళ్ళకింత నెగటివిటీ ఉండడం, ఈ నెగటివిటీ అనేది ఎప్పుడైతే ఇలా పెరిగిపోయిందో, సో, దూరం పెరగడం వల్ల వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో మేబీ హ్యాపీగానే ఉండొచ్చు కానీ, తర్వాత వాళ్ళకెందుకో కానీ అది కష్టంలా అనిపించిందండి. సో, వాళ్ళేంటంటే థింగ్స్ సార్ట్ ఔట్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే న్యూ బిగినింగ్స్ అనేవి జరిగితే బావుంటుంది అని ఫీల్ అయినట్టున్నారు. సో, ఇప్పుడేంటంటే వాళ్ళు ఆల్మోస్ట్ చాయిసెస్ చేసుకున్నారండి. ఇంక వాళ్ళ లైఫ్‌లోనేంటంటే నెక్స్ట్ ఏం చేయాలి అనే క్లారిటీ అయితే వాళ్ళకి వచ్చేసింది. సో, వీళ్ళేంటంటే ఇంక దానికి స్టిక్ అయ్యి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నారండి. అంటే మిమ్మల్ని మేబీ వాళ్ళొక పర్సెప్షన్‌లో చూసుండొచ్చు. బట్ ఇప్పుడు వాళ్ళు చూసే పర్సెప్షన్ అయితే కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందండి. ఇంకా ఈ విషయంలోనేంటంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. అండ్ వాళ్ళు ఒపీనియన్ కూడా చెప్పాలని అనుకుంటున్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. ఇది గుడ్ వేలో అవ్వాలా? బ్యాడ్ వేలో అవ్వాలా? అనేది మాత్రం మీ రియాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు వాళ్ళకెలా రియాక్ట్ అయితే దాని ప్రకారమే వాళ్ళు ఫర్దర్‌గా మూవ్ అవుతారండి. ఎందుకంటే వాళ్ళింకా ప్రిపేర్డ్‌గా ఉన్నారు. ఒక స్టెప్ అయితే వాళ్ళు ముందుకు వెయ్యాలి అనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని మీట్ అవుతారు. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీకసలు ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి అనేది వాళ్ళేంటంటే వినడం కూడా జరుగుతుందండి. మేబీ అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మిమ్మల్ని మీట్ అయిన తర్వాత వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వవేమో, లేకపోతే మీరు వాళ్ళనుకున్నట్టు ఉండరేమో అని వాళ్ళైతే అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇద్దరి మధ్యలోని అంటే ఆ నెగటివిటీ అనేది స్టార్ట్ అయింది కదా! సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు అంటే మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. వద్దు అని అనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మీరెలా అనుకుంటున్నారో వాళ్ళకి తెలీదు కదా! మీ ఉద్దేశ్యం ఏంటో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళేంటంటే వాళ్ళ వైపు నుంచి కావాలనుకున్నా సరే అది 100% జరుగుతదని ఎలా అనుకుంటారు? సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యక్తులకి ఎక్కడో కానీ మీరు కావాలని ఉంది కానీ హోప్ లేదండి. బట్ వాళ్ళేంటంటే రెడీగా ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళని కావాలి అనుకుంటే మీతో ముందుకు వెళ్తారు. ఇప్పుడు మీరు వాళ్ళని వద్దు అనుకోని అంటే ఈ డిస్టర్బెన్సెస్ మా వల్ల కాదు అని మీరు చెప్పేసినా దానికి వాళ్ళు రెడీయేనండి. అదే ఇక్కడ నేను చెప్తున్నాను. అంటే వాళ్ళు ఒక్కటి మాత్రం నిజం. మీరు చెప్పిన ఒక మాటను బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అంతేకాని మీరేంటంటే మనసులో కావాలనుకోని బయటికేంటంటే వద్దు అని చెప్తే వాళ్ళేంటంటే మీకు మనసులో కావాలని ఉందేమో అని అంత డెప్త్‌గా ఆలోచించరు. మీరు బయటికి ఏది చెప్తారో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం అనేది మాత్రం జరుగుతుంది. సో, ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని కలుస్తారు. కలిసి వాళ్ళు ఉద్దేశాలు చెప్తారు. మీరేం చెప్తారో వింటారు. దాని ప్రకారం వాళ్ళేంటంటే ఫర్దర్‌గా ప్రొసీడ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఫాస్ట్‌గా జరిగిపోతుందండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మూవ్‌మెంట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. వ్యక్తులు మిమ్మల్ని మీట్ అవ్వడం, మాట్లాడడం అన్నీ కూడా జరుగుతాయి. ఒక ఛాన్స్ కూడా తీసుకుంటారు. మీరొక ఛాన్స్ ఇస్తే డెఫినిట్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. అది కొంత రిస్కీ అని వాళ్ళకనిపించినా సరే, రిస్క్ తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారండి. ఒకవేళ మీరు వాళ్ళని వద్దు అన్నా సరే, అది వాళ్ళకి ఓకేయే. ఎందుకంటే ఇంక వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి అనేది మాత్రమే వాళ్ళ ఉద్దేశం. అంటే అలా హోల్డ్ చేసి అక్కడే వాళ్ళేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకోవాలనుకుంటున్నారండి. దీన్నేంటంటే ఒక మెచ్యూర్డ్ వేలోనే హ్యాండిల్ చేస్తారు. చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం కానీ అలాంటివైతే చేయరండి. సో, మీరేంటంటే ఈ వ్యక్తులు కాంటాక్ట్ అయినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళేంటంటే కేవలం మీ నుంచి ఆన్సర్స్ తెలుసుకోవాలి అని మాత్రమే కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు అర్థమైందయితే అదే. సో, ఒక్కటి మాత్రం నిజమండి. న్యూ బిగినింగ్స్‌కైతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి.
వాళ్ళు కూడా అది కోరుకుంటున్నారు. మీరు కూడా అదే కోరుకుంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే వాళ్ళు ఒక స్టెప్ అయితే వెయ్యాలనుకుంటున్నారు. ఈవెన్ మిమ్మల్ని వాళ్ళు ట్రస్ట్ చేయలేకపోయినా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళకి ఓకేయే. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీ ఉద్దేశ్యం ఏంటనేది మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పడానికైతే ట్రై చేయండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కూడా కొన్ని చాయిసెస్ చేసుకోలేకపోతున్నారండి. ఈ వ్యక్తి విషయంలో స్టాండ్ తీసుకోవాలా? వద్దా? అనే క్లారిటీ అయితే మీకు ఇంకా రాలేదని నాకనిపిస్తుంది. ఎందుకంటే, ఈ వ్యక్తి కోసం మీరు స్టాండ్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్తే, మేబీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తారేమో అనే భయం మీలో ఉందండి. మీకేంటంటే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఈ ట్రస్ట్ ఇష్యూస్ వల్ల మీరెందుకో కానీ ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు. మీకు ఇంకా ఎక్కడో కానీ ఏమనిపిస్తుందంటే మేబీ ఇది టైం కాదేమో అనిపిస్తుంది. లేకపోతే ఎవరైనా వ్యక్తులు సజెషన్స్ తీసుకొని, ఎవరైనా వ్యక్తుల్ని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే సిట్యుయేషన్స్‌లోని ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. థింగ్స్ ఇంకా బెటర్ అవుతాయని మీరు అనుకుంటున్నారు. కాకపోతే నేను ఒక్కటే చెప్తానండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వేరే వాళ్ళని మీరు ఇన్వాల్వ్ చేయకపోతేనే మంచిది. ఇది మీకు, ఈ వ్యక్తికి సంబంధించిన విషయం. ఈవెన్ వేరే వాళ్ళు వాళ్ళ ఒపీనియన్స్ చెప్పొచ్చు కానీ అల్టిమేట్‌గా డెసిషన్ తీసుకోవాల్సిందయితే మీరే. సో, నేనైతే మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి కావాలి అనుకున్నా, వద్దనుకున్నా అది మీ డెసిషనే అవ్వాలి కానీ, ఇంకొకళ్ళు మీకు చెప్తే మీరు అది చేయకూడదండి. ఎందుకంటే, రేపనే రోజు మీరు డెఫినెట్‌గా రిగ్రెట్ అవుతారు. ఈరోజు మేబీ మీరేంటంటే, వాళ్ళతో అగ్రీ అయ్యి కరెక్టే అనుకున్నా, రేపు ఈ వ్యక్తి విషయంలో మేబీ మీరు రిగ్రెట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అంతే ఉన్నాయి. సో, ఛాలెంజెస్ ఉన్నా, ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నా, మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే మీరే డిసైడ్ అవ్వండి. మీరు రిగ్రెట్ అవ్వరు. బట్ ఈ వ్యక్తికి ఏంటంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ చెప్పడానికే ట్రై చేయండి. అంతేకాని మీరు ఏంటంటే యెస్, నో అన్నట్టుగా మాత్రం బిహేవ్ చేయొద్దండి. ఇది కంప్లీట్‌గా మీ చాయిసే. యూనివర్స్ ఏంటంటే మీకే ఛాన్స్ ఇస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కలవాలనుకుంటున్నారు? ఎందుకు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయో చూద్దామండి. హ్మ్. సో, డెఫినిట్‌గా ఈ వ్యక్తికి మీకు ఏంటంటే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయండి. మీ ఇద్దరు ఏంటంటే ఒక బ్యాడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని చెప్పొచ్చు. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. సో, ఇలా మీకు ఎవరైనా ఒక వ్యక్తితో ఉంటే వాళ్ళేనండి. ఫినాన్షియల్‌గా అంటే ఒక బెటర్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక మేల్ పర్సన్ అండి. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి జెండర్ ప్రిఫరెన్సెస్ లేకపోతే స్పెసిఫిక్‌గా అంటే ఈ జెండర్ అని చెప్పుకోవచ్చు కానీ, నార్మల్‌గా అయితే మాత్రం మీకేంటంటే మీ జెండర్ ప్రిఫరెన్స్ బట్టి వ్యక్తి అవుతారండి. డెఫినిట్‌గా వాళ్ళకి మీకు అయితే ఒక గుడ్ రిలేషన్‌షిప్ లేదు. ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ ఎందుకో కానీ చాలా బ్యాడ్‌గా ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ఎప్పుడో అంటే వేరే టైప్ రీడింగ్ చేశాననుకుంటాను. ఇలాంటి కార్డే ఒకటొచ్చింది. జనరల్‌గా కార్డ్స్ వస్తుంటాయి. బట్ ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది మాత్రం ఇద్దరి మధ్యలోని అంత మంచిగా అయితే లేదండి. ఈవెన్ ఇది ఎలా అనిపిస్తుందంటే కొంతవరకు ఆ వ్యక్తి ఎందుకో కానీ మీతో క్లియర్‌గా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో, అసలు వాళ్ళెందుకు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు? ఏంటి అనేదైతే ఇప్పుడు మనం చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి యాక్చువల్‌గా పాస్ట్‌లోని చాలా ఎక్కువ మీతో మాట్లాడారండి. వాళ్ళ విషయాలేంటంటే, మీకు ఎక్కువ చెప్పుకున్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వడం జరిగింది. మేబీ వాళ్ళ సీక్రెట్స్ మీతో ఎక్కువగా షేర్ చేసుకున్నారు. లేకపోతే వాళ్ళేంటో మీకు పెద్దగా ఐడియా లేకపోయినా వాళ్ళనుకున్నంత ఇంట్రెస్ట్ మీకు లేకపోయినా సరే, మెయిన్ వాళ్ళంటే. బట్ స్టిల్ వాళ్ళేంటంటే ఎక్కువ కమ్యూనికేట్ చేయడం కానీ, లేకపోతే మీతోని ఏంటంటే ఎక్కువ అంటే వాళ్ళ విషయాలు షేర్ చేసుకోవడం కానీ ఇలా జరిగింది. సో, దానివల్లే ఏంటంటే ఈ వ్యక్తులంటే మీకు చులకనైపోయారు అనే ఫీలింగ్ వాళ్ళకి ఎందుకో కానీ చాలా స్ట్రాంగ్‌గా బిల్డ్ అయిందండి. అంటే మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు అనే దానికంటే కూడా వాళ్ళు మీకు ఎక్కువ చనువిచ్చారు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయింది. దానికి రీజన్ ఏంటంటే ఆ వ్యక్తి గురించి ఎప్పుడైతే మీకు చాలా విషయాలు తెలిసాయో తెలిసిన తర్వాత కూడా మీరేంటంటే వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేయలేదంటండి.
వాళ్ళు ఎక్కడో కానీ మీకు నచ్చినట్టుగా మారడం కోసం మీరు అంటే వాళ్ళతోని ఎలా ఉంటే కంఫర్టబుల్‌గా ఉంటారు అనేది మాత్రమే వాళ్ళేంటంటే ఆలోచించుకొని మీకు సరెండర్ అయ్యారు కానీ, మీరు ఏ రోజు వాళ్ళకి సరెండర్ అవ్వలేదు అనే ఫీలింగ్ వాళ్ళలోన ఏంటంటే ఎక్కువైపోయిందండి. అంటే ఈ కనెక్షన్ వాళ్ళకెలా అనిపిస్తుందంటే, వాళ్ళ వైపు నుంచే వాళ్ళు కనెక్ట్ అయ్యారు కానీ, మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వలేదు. మీరేంటంటే మొదటి నుంచి ఒకేలా ఉన్నారు అనే ఫీలింగ్ కానీ, అనే ఇంప్రెషన్ కానీ వాళ్ళకి చాలా ఎక్కువగా ఇచ్చారండి. సో, ఇలాంటి ఇంప్రెషన్ ఇవ్వడం వల్ల ఈ వ్యక్తులేంటంటే, ఇప్పటికి కూడా ఇంకా అదే ఫీలింగ్‌లో ఉన్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ఒక ఫ్యూచర్ ఉంటది అని అనిపించట్లేదు. వాళ్ళకి అంటే మేబీ ఇంకా ఎక్కడో కానీ కొన్ని ఆన్సర్స్ అనేవి కావాల్సుంది మీ నుంచి. సో, ఆ ఆన్సర్స్ కోసమే వాళ్ళేంటంటే మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. మీ దగ్గర నుంచి ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్న ఆన్సర్స్ వాళ్ళకి దొరుకుతాయో డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఇంకా ముందుకి మూవ్ ఆన్ అయిపోదామనే చూస్తున్నట్టున్నారు. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళది కొంచెం ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఈ వ్యక్తులు కూడా క్లియర్‌గా వాళ్ళు ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారండి మీతో. అక్కడ సిట్యుయేషన్ వేరు. బట్ ఇక్కడేంటంటే ఫ్యూచర్‌ని చూడలేకపోతున్నారు. సో, ఈ ఫ్యూచర్ అనేది ఎప్పుడైతే కనిపించట్లేదో స్టిల్ కొన్ని ఆన్సర్స్ ఏంటంటే వాళ్ళకి తెలియాల్సుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే క్లియర్ కట్‌గా ఎండ్ అవ్వలేదండి. ఇది ఏంటంటే పెండింగ్‌లో ఉంది. డీప్ డౌన్ వాళ్ళకేంటంటే మీతో రిలేషన్‌షిప్ కావాలి. కానీ మీరేంటంటే వాళ్ళనుకున్నట్టుగా ఉంటారు. లేకపోతే వాళ్ళకి మీరు అంటే ఇవ్వాల్సింది ఇస్తారు అనే ఫీలింగ్ అయితే లేదు. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకెందుకో కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదని అనిపించట్లేదండి. బట్ స్టిల్ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడమే కావాలి. చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. మిమ్మల్నయితే హోల్డ్ చేసుకోవాలనే అనుకుంటున్నారండి. కాకపోతే ఆ ఛాన్స్ వాళ్ళకి దొరకదు అని అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ఛాన్స్ దొరికితే డెఫినిట్‌గా వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు. అది కూడా నేను చెప్తున్నానండి. మీకు కూడా ఈ వ్యక్తిలాగా కావాలి అనే ఉద్దేశం ఉంటే, వన్స్ మీరేంటంటే కావాలి అని చెప్తే, ఈ వ్యక్తులు మేబీ వెంటనే రియాక్ట్ అవ్వకపోయినా, వాళ్ళ రియాక్షన్ స్లోగా ఉన్నా, వాళ్ళ వైపు నుంచి చేంజెస్ అనేవి మీకు వెంటనే కనిపించకపోయినా, డెఫినిట్‌గా వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారండి. సో, అందుకే కలవాలనుకుంటున్నారు. మీ నుంచి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్స్ వచ్చేస్తే వాళ్ళేంటంటే ఇంక మీ విషయంలోని వాళ్ళు డెఫినిట్‌గా ఎఫర్ట్స్ పెట్టడానికైతే సిద్ధంగా ఉన్నారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తులేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరండి. వాళ్ళకి మీరు కావాలి. మీరెక్కడ దూరం అయిపోతారనే భయం కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదేంటంటే, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అవన్నీ జరుగుతాయని వాళ్ళకనిపించట్లేదు. చాలా వరకు జరగవనే అనిపిస్తున్నాయి. సో, మీరు వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టే వాళ్ళేంటంటే మూవ్ అవుతారు. ఒక్కటి మాత్రం నిజమండి. వాళ్ళు అయితే వాళ్ళ వైపు నుంచి మాట్లాడాల్సింది కానీ, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. డెసిషన్ మాత్రం అల్టిమేట్‌గా మరి మీరే తీసుకోవాలి కాబట్టి, ఇంక మీ ఇష్టమే. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి విషయంలోని మీరేంటంటే తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి వెంటనే మీరు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించుకొని కూడా వాళ్ళకి ఆన్సర్ చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ వ్యక్తులు మీతో మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి కూడా మీరేంటంటే ఆలోచించుకోవచ్చు కదా! మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా! వీళ్ళతో మూవ్ ఆన్ అవ్వగలరా? లేకపోతే వీళ్ళు లేకుండా మూవ్ ఆన్ అయితే బెటరా అనేది. సో, టైం తీసుకోండి. తొందరపడొద్దు. ఆ వ్యక్తులు కూడా ఏంటంటే వెంటనే రియాక్ట్ అవ్వరండి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌లో బేబీ స్టెప్స్ వేస్తే బెటర్ అండి. ఈవెన్ కొన్ని సార్లు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పాస్ట్‌లోని మీ ఇద్దరి మధ్యలో జరిగిన కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఆ డిఫరెన్స్ క్రియేట్ అయింది కదా! సో, కొంచెం ఏంటంటే వ్యక్తుల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి స్లోగా ఒక్కొక్క స్టెప్పు వేస్తేనే ఎక్కడైనా సరే ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తొందరపడొద్దండి. స్లోగానే ఈ రిలేషన్‌షిప్ కోసం అయితే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే మీరేదో చేసేయాలి అని యూనివర్స్ కూడా మీకేం చెప్పట్లేదు. మీరు కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తికి సమాధానం చెప్పినప్పుడు కూడా ఆలోచించి సమాధానం చెప్పండి. ఏదో చెప్పాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అయితే చెప్పొద్దండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు బాగా ఎగ్జాస్ట్ అయిపోయారండి. ఇంకా గివ్ అప్ చేసేసినట్టు నాకైతే అనిపిస్తుంది. మీ వల్ల అవ్వదు. ఈ రిలేషన్‌షిప్‌లో కంటిన్యూయస్‌గా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం. ఇంక మన వల్ల అవ్వదు అని మీరేంటంటే డిసైడ్ అయిపోయినట్టున్నారు. కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి. మీరప్పుడే గివ్ అప్ చేసే ఛాలెంజ్ అయితే కాదండి. ఇది మీ చేతుల్లో లేదు.
బట్ ఒక్కటి మాత్రం మీ చేతుల్లో ఉంది. అదేంటంటే మీరు సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ నీడ్స్ ఏంటి, మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ నీడ్స్, రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయగలరా లేదా అనేది మాత్రం వాళ్ళతో మీరు డిస్కస్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవచ్చండి. అండ్ ఇంకొకటేంటంటే ఇక్కడ ఎఫర్ట్స్ అనేవి మ్యూచువల్‌గా పెట్టాలండి. అంటే వాళ్ళు ఎఫర్ట్స్ అయితే పెడతారు. అట్ ద సేమ్ టైమ్ మీరు కూడా పెట్టాల్సుంటుంది. ఇంతవరకు మేము ఎఫర్ట్స్ పెట్టాము. ఇప్పుడు వాళ్ళు పెట్టాలి అనుకోని అలా అయితే ఉండొద్దు. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. ఒకళ్ళతో ఒకళ్ళేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా లేరండి. వాళ్ళు మీకు మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. మీరు వాళ్ళకి మిస్టీరియస్‌గా అనిపిస్తున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే వాళ్ళకి అన్నీ తెలుసు మీకోసం అని అనుకుంటున్నారు. వాళ్ళు కూడా సేమ్ అలానే అనుకుంటున్నారు. వాళ్ళ కోసం మీకన్నీ తెలుసని. సో, ఇక్కడేంటంటే ఇది మారాలండి. ఒకళ్ళతో ఒకళ్ళు ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడుకోవాలి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇంకా తెలుసుకోవాలి. కలిసి ట్రావెల్ చేయాలి. చాలా జరిగిన తర్వాత మాత్రమే రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడైతే ఏం డిసైడ్ అయిపోద్దు. ఇలాంటి వ్యక్తి ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే డెఫినెట్‌గా వాళ్ళతోనేంటంటే మీరొక ఛాన్స్ తీసుకోవాలండి. అంటే ఒకటి అది మీ ఇష్టం ఇంకా. బట్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తే దాని ప్రకారమే నేను మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక్కడేంటంటే యూనివర్స్ అయితే ఇలానే చెప్తుందండి. సో, మీ ఇష్టమే ఇంకా మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. బట్ మీరు రిగ్రెట్ అవ్వకుండా చూసుకోండి అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరు కలవాలనుకుంటున్నారు? ఎందుకు? అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఫస్ట్ ఎవరి వ్యక్తి అనేదైతే చూద్దామండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వీళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్ అండి. క్లియర్‌గా చెప్పాలంటే. మేబీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ రిలేటివ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అండ్ మోస్ట్‌లీ నాకిక్కడ ఏమనిపిస్తుందంటే వీళ్ళతో మీకు ఒక గుడ్ రిలేషన్‌షిప్ కూడా లేదండి. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకో కానీ అంటే ఈ వ్యక్తులు అప్‌సెట్ అయ్యి ఉన్నారండి మీ మీద. వాళ్ళలోని ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేది కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా ఇలాంటి వ్యక్తులు ఎందుకో కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలి అనుకుంటున్నారు. మరి ఏం మాట్లాడతారు, ఏంటి అనేదైతే చూడాలి. కానీ ఇలాంటి ఒక కనెక్షన్ మీకు ఎవరితో అయినా ఉంటే వాళ్ళేనండి. ఖచ్చితంగా వీళ్ళైతే ఫ్యామిలీ మెంబర్స్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ ఇద్దరి మధ్యలో ప్రెజెంట్ అయితే రిలేషన్‌షిప్ కూడా ఒక పీస్‌ఫుల్ వేలో లేదండి. డిఫరెన్సెస్ అయితే క్లియర్‌గా తెలుస్తున్నాయి. సో, అసలు మరి ఇలాంటి వ్యక్తి ఏం చెప్తారు అనేదైతే చూద్దాం. అసలు ఎందుకు కలవాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన రీడింగ్‌లా అనిపించట్లేదండి. ఎవరో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని కలవాలనుకుంటున్నట్టుగా నాకనిపిస్తుంది. ఒక వ్యక్తిలా అనిపించట్లే. ఒక ముగ్గురు, నలుగురు వ్యక్తులు అవ్వచ్చండి. ఎంతమందైనా అవ్వచ్చు ఇంక కౌంట్ అనేది. బట్ డెఫినెట్‌గా ఇక్కడేంటంటే ఆహ్, మేబీ మిమ్మల్నయితే కొంతమంది వ్యక్తులు కలవాలనుకుంటున్నారని మాత్రం నేను చెప్పగలనండి. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ అంతా కూడా ఈ వ్యక్తులకి మీ దగ్గర ఒక గుర్తింపు ఉందండి. మీరు అంటే వాళ్ళని ఒక బెటర్ వేలో ట్రీట్ చేయడం కానీ, వాళ్ళు డిజర్వ్ చేసిన రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఆర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అటెన్షన్ ఇచ్చారు. అండ్ ఆ అటెన్షన్ అనేది వాళ్ళకి కూడా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అని చెప్పొచ్చు. సో, ఇక్కడ ఏంటంటేనండి ఈ వ్యక్తులు ఏంటంటే పాస్ట్‌లో మీకు చాలా అటెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళేంటంటే మిమ్మల్ని జెన్యూన్‌గా అంటే కేర్‌తో ట్రీట్ చేయడం కానీ, ఇలా చేశారు కదా! వాళ్ళ వైపు నుంచి వాళ్ళు అన్ని ఎఫర్ట్స్ పెట్టారు కదా! మిమ్మల్ని ఎప్పుడు కూడా బెటర్‌గానే ట్రీట్ చేశారు కదా! సో, మరి ఎందుకు అంటే ఇలాంటి డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ చేశారు మీరు. అంటే ఇక్కడ క్లియర్‌గా మీరే రీజన్ అని వాళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఈ వ్యక్తులు ఎందుకో కానీ బాగా డిసప్పాయింట్ అయ్యారండి. వాళ్ళు మీకు అంత అటెన్షన్ ఇచ్చిన తర్వాత మీరెందుకు వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు? వాళ్ళని ఎందుకు హర్ట్ చేశారు? ఇది ఒక్కటి మాత్రం నిజమండి. ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు, మల్టిపుల్ పర్సన్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీ అనేది నేను పిక్ చేసుకుంటున్నాను. సో, మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం అయితే మీరు తీసేసుకోండి. ఏదైనా సరే వ్యక్తులు ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత మీరెందుకు అర్థం చేసుకోలేదు అనే పెయినే వాళ్ళకి ఎక్కువగా ఉందండి. వాళ్ళు 100% వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లోని హోప్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదండి. వాళ్ళు అంటే
ఈ రిలేషన్‌షిప్‌ని ఎంత బెటర్ చేసుకుందాము అని ట్రై చేస్తున్నా సరే, మీరెందుకో కానీ రెడీగా లేరు. మీరెందుకో కానీ యాక్సెప్ట్ చేయట్లేదు అనే ఫీలింగ్ వాళ్ళకెక్కువగా ఉందండి. దానివల్ల ఏంటంటే, వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే, వాళ్ళు కూడా ఇంకా ఇలా రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవ్వడం కానీ, హోప్‌లెస్‌గా ఉండడం కానీ వాళ్ళకిష్టం లేదు. సో, ఖచ్చితంగా మిమ్మల్నయితే అందుకే మీట్ అవ్వాలనుకుంటున్నారండి. వాళ్ళు కూడా ఏంటంటే, మీరు ఇలా దూరం పెట్టిన తర్వాత ఒక లైఫ్ స్టైల్‌కి అలవాటు పడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అంటే డెస్పరేట్‌గా లేరండి. అది కూడా నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీట్ అవ్వడానికి వాళ్ళకి పర్టిక్యులర్‌గా రీజన్ అంటూ ఏం లేదు కానీ వాళ్ళు డెస్పరేట్‌గా లేరు. కేవలం వాళ్ళేంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని సార్ట్ ఔట్ చేసుకోవాలనుకుంటున్నారు. పీస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఎవరైనా మల్టిపుల్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యుంటే అందరూ పీస్ చేసుకుందాం అని చూస్తున్నారండి. ఈ ఫైట్సు, ఈ ఆర్గ్యుమెంట్సు ఇష్టం లేదు. కాకపోతే మీరెలా రియాక్ట్ అవుతారో, మీరెలా రెస్పాండ్ అవుతారో అనేది మాత్రం వాళ్ళకింకా డౌట్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళినా సరే పాజిటివిటీ ఉండకపోవచ్చు. మేబీ ఇదేంటంటే నెగటివిటీయే ఉంటుందేమో. సో, ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం బెస్ట్. ఎవరి పీస్ వాళ్ళు చూజ్ చేసుకోవడం బెస్ట్ అనే ఫీలింగ్‌కొచ్చేసారు. ఆ వ్యక్తులు కూడా ఏంటంటే, ఎక్కడో కానీ లోన్‌లీగా ఫీల్ అవుతున్నారండి. పెద్ద హ్యాపీగా అయితే ఏం లేరు. అలా అని చెప్పి అంటే మీట్ అయ్యి మాట్లాడుకుంటే బెటరేమో. ఏ ఆర్గ్యుమెంట్సు, ఏ ఫైట్సు లేకుండా ఒకళ్ళ మాట ఒకళ్ళు కామ్‌గా వినుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు అని అనుకుంటున్నారు. కాకపోతే మీరసలు వాళ్ళ మాట వింటారో లేదో, లేకపోతే అక్కడ ఎలాంటి ఫైట్స్ జరుగుతాయో అనే డౌట్స్ వాళ్ళకున్నాయండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. మీట్ అవ్వాలనేదే వాళ్ళ ఉద్దేశమే అండి. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ తీసుకురావాలనేదే వాళ్ళ ఉద్దేశం. బట్ అది పాజిటివ్‌గా చేంజ్ అవుతుందా? నెగెటివ్‌గా చేంజ్ అవుతుందా? అనేది వాళ్ళకి తెలీదు. కాకపోతే వాళ్ళు పీస్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మెయిన్ మీకోసం వాళ్ళు చేయాల్సిందంతా చేశారు కాబట్టి, ఇంక వాళ్ళు టయర్డ్ అయిపోయారంటండి. ఇంక వాళ్ళ వల్ల కాదంట. గివ్ అప్ చేసేసారు వాళ్ళు. మీతో మాట్లాడిన తర్వాత ఇంకా కంప్లీట్‌గా గివ్ అప్ చేసేయాలి అనేది డిసైడ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళేంటంటే స్టక్ అయిపోయి ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళకి ఇలా ఉండడం మెయిన్ నచ్చట్లేదు. సో, ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వాళ్ళు పీస్ చేసుకోవాలనుకుంటున్నారు. మీరు కూడా పీస్‌నే చూజ్ చేసుకోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాకపోతే మీరు అంటే దానికి పాజిటివ్‌గా రియాక్ట్ అవుతారని వాళ్ళకి అనిపించట్లేదు. అయినా సరే మిమ్మల్ని కన్విన్స్ చేసైనా సరే పీస్ చేసుకుందాం అనేదే వాళ్ళ ఆలోచన. ఇది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా కూడా అవ్వచ్చండి. సో, వాళ్ళేంటంటే ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అంటే ఇక్కడ ఏదో ఒకటి డిసైడ్ అయితేనే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అనేది వాళ్ళ ఉద్దేశం. సో, అందుకే వాళ్ళు అట్ ఎనీ కాస్ట్ మిమ్మల్ని మీట్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం వాళ్ళు మాట్లాడతారు. అండ్ పాస్ట్‌లో ఉన్న డిఫరెన్సెస్ మాక్సిమం సార్ట్ ఔట్ చేయడానికే చూస్తారు. అదేంటంటే రీయూనియన్ అని నేను చెప్పను కానీ, ఒకటి మాత్రం నిజమండి. పీస్ చేసుకుంటారండి అంతే. అలా అయితేనే వాళ్ళేంటంటే, వాళ్ళ లైఫ్‌లో కంఫర్టబుల్‌గా ఉండగలరనేది వాళ్ళ ఒపీనియన్. వాళ్ళిప్పుడు ఏ లైఫ్‌నైతే లీడ్ చేస్తున్నారో, అది కంటిన్యూ చేయడం కూడా వాళ్ళకేంటంటే, ఇలా ఉంటే కష్టమవుతుంది అని చెప్పే వాళ్ళేంటంటే సార్ట్ ఔట్ చేసుకుందాం అని అనుకుంటారండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పేది. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అంటే మీరు కూడా చాలా ప్రిపేర్డ్‌గా ఉండాలి. మీరు కూడా ఏదో ఒక డెసిషన్ తీసుకొనే ఈ వ్యక్తిని మీట్ అవ్వాలండి. బట్ ఈ వ్యక్తిని మీట్ అయిన తర్వాత, మాట్లాడిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం అంటే అది చెప్పలేం. ఎలా అయినా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వచ్చు. సో, ముందే మీరేంటంటే ఏమనుకుంటున్నారు అనేది డిసైడ్ అయ్యి వీళ్ళని మీట్ అవ్వండి. అండ్ వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేయడం, లేకపోతే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మీరేంటంటే తిరిగి మీ వాయిస్ రైజ్ చేయడం ఇలాంటివి చేయొద్దండి. చాలా వరకు పీస్‌నే చూజ్ చేసుకుంటే బెటర్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఇక్కడ మీకు ఒకటే సజెస్ట్ చేస్తుంది. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేయొద్దు. నచ్చితే కలవడానికి ట్రై చేయండి. నచ్చకపోతే సైలెంట్‌గా విడిపోండి. బట్ ఏంటంటే ఇక్కడ ఫైట్స్ చేసుకోవడం వల్ల జరిగేదేం లేదు. మళ్ళీ మళ్ళీ ఈ సిట్యుయేషన్స్ అనేవి రిపీట్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో, డెఫినిట్‌గా ఇదేంటంటే మీరు ఆలోచించాల్సిందే. అండ్ ఇంకా చూద్దాం ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒకటి మాత్రం నిజమండి. మీరప్పుడే అంటే ఈ వ్యక్తులు పాస్ట్‌లో ఇలా చేశారు కదా! ఇలా ఉన్నారు కదా! వీళ్ళు ఇదే అని చెప్పి అలా డిసైడ్ అయిపోవద్దండి. మీరేంటంటే స్ట్రెయిట్‌గా వీళ్ళతో పీస్ చేసుకోవడానికే వెళ్ళండి. ఫైట్ చేయడానికి, ఆర్గ్యుమెంట్ చేయడానికైతే వెళ్ళొద్దు. అంటే వాళ్ళు మీతో మీట్ అవ్వాలి, మాట్లాడాలి అని అప్రోచ్ అయినప్పుడు డెఫినిట్‌గా మీరు కూడా ఏంటంటే కూల్‌గా మాట్లాడాలి, కూల్‌గా సార్ట్ ఔట్ చేసుకోవాలి అనే మైండ్ సెట్‌తోనే వెళ్ళాలి కానీ, వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడతారో చూసి దాని ప్రకారం మనం డిసైడ్ అవుదాం అనే మైండ్ సెట్‌తో వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి కోసం మీరేంటంటే పూర్తిగా తెలుసుకోలేదండి.
వాళ్ళ పాస్ట్‌లో అంటే ఒకలా మీతో బిహేవ్ చేయడం చూసి మీరు అదే అని డిసైడ్ అయిపోయి, మీరు అలాంటి ఒక క్లీన్ మైండ్ సెట్‌తో వెళ్తే మాత్రం ఇందులో ఏమవుతుందంటే, ఇలాంటి సిట్యుయేషన్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయి. సో, మీరు చేయాల్సిందేంటంటే, ఈ వ్యక్తితోని అంటే మంచిగా మాట్లాడి అంటే ఏదో పీస్ చేసుకోవడం అని కాదు కానీ, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి, అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మీ ఉద్దేశ్యం ఏంటి? అనేది చెప్పుకుంటే సరిపోతుందండి. మీ వల్ల అవ్వనివి మీరు ఫేక్ ప్రామిసెస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవ్వనివి ఏంటంటే చేయమని మీరు ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. సో, ఎప్పుడైతే మీరు ఈ వేలోని కమ్యూనికేట్ చేస్తారో వాళ్ళతో, అప్పుడే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయి. ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లాగా. మీరేంటంటే అంత రిస్క్ చెయ్యకపోతేనే బెటర్ అండి. సో, మీకైతే అర్థమవుతుందనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఇలాంటి రిలేషన్‌షిప్స్ ఏంటంటే కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాయి. అండ్ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయనేది కూడా ఎవరికీ తెలీదు. బట్ మీ ఇద్దరు ఏంటంటే సేమ్ మైండ్ సెట్‌తో ఉండాలండి. అంటే ఇప్పుడు వాళ్ళు మీతో ఆర్గ్యుమెంట్ చేయాలి అనుకోవట్లేదు. అలాంటప్పుడు మీరు అలాంటి మైండ్ సెట్‌తో వెళ్ళకూడదు. ఎందుకంటే మీరు ఒకవేళ పీస్‌ని చూజ్ చేసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళకి పీస్ చూజ్ చేసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండదనమాట. ఇక్కడ మీకు ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. సో, మీరు అందుకే ఏంటంటే జాగ్రత్తగా అంటే సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చెయ్యాలి. ఇది మీకు వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే పాజిటివ్‌గా రియాక్ట్ అయితే మీకు రెస్పాన్స్ కూడా పాజిటివ్‌గానే వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని మీరేంటంటే డెసిషన్స్ తీసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదా! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్‌గా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.